నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాంఘిక గురుకుల పాఠశాలలో బాలికలతో కలిసి సహపంక్తి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రభుత్వం అందించిన కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. స్టోర్లో సరుకులు చెక్ చేశారు. నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే వాడాలని సూచించారు. ఈ తనిఖీ సందర్భంగా పాఠశాలలో బోధన విధానం, విద్యార్థుల సౌకర్యాలు, భౌతిక వసతులు, క్రమశిక్షణ మరియు నిర్వహణ పరిస్థితులను వివరంగా పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ గురుకులాల ఉపాధ్యాయులు తమ బాధ్యతలను నిబద్ధతగా నిర్వర్తించి విద్యార్థుల విద్యా అభ్యున్నతికి మాత్రమే కృషి చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎవరికి ఇబ్బందులు కలిగించకుండా హెచ్చరించారు. నేను వచ్చిన ఇక్కడ వాటర్ది ఒకసారి చూస్తాను. బట్ మీరందరూ నేను చెప్పుకోవాలి, కాంపౌండ్ వాళ్ళు పెడతాము. ఓకే ఓకే, అదొకటి మైండ్లో పెట్టుకోండి. నేను మళ్ళీ వస్తాను ఒక 15-20 రోజుల తర్వాత. అంటే ఇప్పుడు మీకు ఉండదు, బట్ మళ్ళీ స్టార్ట్ అయ్యేందుకు మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను. ఓకేనా? మీకు మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు అన్నీ చూస్తా కదా. ఇప్పుడు అన్ని చేయాలమ్మా, అన్ని చేయాలి. ఇద్దరు ఉన్నాం కాబట్టి నేను కూరగాయలు తక్కువ పెడతా, పప్పు తక్కువ పెడతా, వర్కౌట్ అవన్నీ తెలిసే వచ్చిన. నేను ఇక్కడికి తెలిసే వచ్చిన, వార్నింగ్ ఇద్దామని వచ్చిన. ఈవినింగ్ టైం ఎక్కువ వస్తాం, పిల్లలు అప్పుడే ఉంటారు. ఈ వార్డెన్ ఉండట్లేదు, వేరే ఇది లేదు, సరిగా లేదు ఇక్కడ మేనేజ్మెంట్. మీరు పర్సనల్గా వచ్చి వెరిఫై ఎంత పెట్టాలి, ఏం పెట్టాలి అవన్నీ చూసుకోవాలి కదా. మరి ఇట్లా చేసుకునే దానికి ఎందుకు? మళ్ళీ ఇది రిపీట్ అయితే అందరూ తీసేస్తాం. వార్డెన్